అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 2.3లో ఉండే సమ్స్ అనేవి చేసుకుందాం. ఓకే, సో ఈ సమ్స్ చేసే ముందు నేను బిఫోర్ క్లాసెస్లో ఎగ్జాంపుల్స్లో సమ్స్ అనేవి చెప్పాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే నేను పైన ఐబార్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి కనుక మీరు చూస్తే ఈ సమ్స్ చేయడం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ x cube plus 3x square plus 3x plus 1 is divided by the following linear polynomials. ఓకే, సో ఇక్కడ మనకు ఒక పోలినామియల్ ఫంక్షన్ ఇచ్చారు. సపోజ్ దీన్ని మనం కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే పోలినామియల్స్ని మనం ఎలా తీసుకుంటాము? పి ఆఫ్ ఎక్సెస్, ఎఫ్ ఆఫ్ ఎక్సెస్ ఇలా తీసుకుంటాం కదా. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇవి డివైడ్ చేస్తున్నాయంట. ఓకే, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ మైనస్ 1/2, ఎక్స్ ప్లస్ 5 అండ్ 5 ప్లస్ 2x అనేవి డివైడ్ చేస్తున్నాయి. అయితే రిమైండర్ అనేది ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ తెలియాలి కదా. సో దాన్ని మనం ఏమనుకుంటున్నాం? గివెన్, ఓకే, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పోలినామియల్ ఇచ్చారు కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నారు? ది పోలినామియల్ ఫంక్షన్ని ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1 అనేది డివైడ్ చేస్తుంది అంటున్నారు. సో డివైడ్ చేస్తుంది అంటే దాన్ని మనం ఏమని తీసుకుంటాము? జీరో ఆఫ్ ది పోలినామియల్గా తీసుకుంటాం, అవునా? సో ద జీరో ఆఫ్ ద polynomial ఏంటన్నా ఎక్స్ ప్లస్ 1 ఈజ్ -1 వస్తుంది వాల్యూ. ఎందుకు? జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏం చేస్తాము? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 అనేది ఎల్హెచ్ఎస్లో ఉంది, ఆర్హెచ్ఎస్కి వెళ్తే ఏమవుతుంది? +1 -1 అవుతుంది. ఓకే, అంటే వాల్యూ ఏమొచ్చింది? ఇప్పుడు -1 వచ్చింది. సో ఈ -1ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎక్స్ ప్లస్లో -1 రాస్తున్నాం. సో -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1 ప్లస్ 1. ఓకే, సో -1 హోల్ క్యూబ్ అంటే -1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో అంటే -1 × -1 × -1. ఓకే, సో ఫస్ట్ సిగ్నేచర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మైనస్ని మల్టిప్లై చేయడం చేద్దాం. సో 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 1 * 1, 1 1 * 1. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. అంటే టోటల్గా మనకి ఏమొస్తుంది? -1 వస్తుంది. ఓకే, సో -1 ప్లస్ 3 × -1 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాస్తాం, అంటే -1 × -1. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 × 1 1. ఓకే, టోటల్గా ఏమొచ్చింది? +1 వచ్చింది. సో 1 × 3 is 3. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3 1s are 3 ప్లస్ 1. ఓకే, సో -3 + 3 క్యాన్సిల్, -1 + 1 క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? రిమైండర్ 0. సో ఇప్పుడు మనం రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? ఎఫ్ ఆఫ్ -1కి 0 వచ్చింది. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని కనుక జీరో పోలినామియల్ తీసుకుని రిమైండర్ కనుక 0 వస్తే ఇదేమవుతుంది అంటే ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అవుతుంది. సో 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా సరే అదేమవుతుంది అంటే నాట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఎక్స్ మైనస్ 1/2. సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రాసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, సో ఈసారి జీరో ఆఫ్ ద పోలినామియల్ ఈసారి ఏమి ఇచ్చానన్నా? ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ 1/2. ఎలా అంటే ఏం చెప్తున్నాం? ఈక్వల్ టు 0 చేస్తున్నాం కదా. సో ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ కావాలి, -1/2 ఆర్హెచ్ఎస్కి వెళ్తే +1/2 అవుతుంది. ఓకేనా? సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 1/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1/2
ఈజ్ ఈక్వల్ టు, సో 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 1/2 రాయండి, 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. ఓకే, 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, 2 2s are 4, 4 2s are 8. ఓకే, ప్లస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్, 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. ఓకే, 2ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 2 2s are ఎంత 4, ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 1. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ప్లస్ 3 1s are 3/4. అంటే న్యూమరేటర్స్ వరకు మల్టిప్లై చేసుకుంటాం. 3 కింద ఏది లేకపోతే డినామినేటర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో 1 ఇంటూ 4 4 ప్లస్ 3 1s are 3/2 ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు వచ్చింది మనకు మొత్తం ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ వీటికి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 8 4 and 2. ఓకే, సో ఎల్సిఎం చూడండి 8 4 2, 2తో కట్ అయిపోతాయి కాబట్టి 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. మళ్ళీ 2తో చేస్తే 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2. మళ్ళీ 2తో చేస్తే 2 1s are 2 1s are 2 1s are 1 1 ఉంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి 2 2s are 4, 4 2s are 8. ఎల్సిఎం ఎంత 8 కదా, సో 8 వేస్తాం. 8 టేబుల్ 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. సో 1 ఇంటూ, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 4 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఓకే, సో 2 ఇంటూ, ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది న్యూమరేటర్లో 3 ఉంది కాబట్టి 3 ప్లస్ 2 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 2 4s are 8 కదా, సో 4 ఇంటూ, ఆల్రెడీ న్యూమరేటర్లో 3 ఉంది 3 ప్లస్ ఈ డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. 1 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 8 ఇంటూ న్యూమరేటర్లో 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 1s are 1 ప్లస్ 2 3s are 6 ప్లస్ 4 3s are 12 ప్లస్ 8 1s are 8/8. ఓకే, సో మొత్తాన్ని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది, 27/8. 0 వచ్చిందా, రాలేదు. ఇందాక ఎంత వచ్చింది, 0 వచ్చింది కాబట్టి ఇది ఫ్యాక్టర్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఈ ఎక్స్ మైనస్ 1/2 అనేది ఏమవుతుందంటే నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇది ఫ్యాక్టర్ కాదనమాట. ఓకేనా, సో మనం రిమైండర్ వరకే కనుక్కోమన్నారు కాబట్టి ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీంట్లోనే థర్డ్ వన్ ఇచ్చారు చూడండి. థర్డ్ వన్ ఏంటి, ఎక్స్. ఓకే, థర్డ్ చూడండి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, సో ద జీరో ఆఫ్ ద పోలినామియల్ x ఈజ్ 0. ఓకే, ఎక్స్ అనేది ఎందుకు 0 అయింది, మనం పోలినామియల్ 0 పోలినామియల్ అంటే ఏం చేస్తాం, x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తామా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, సో అలా ఎక్స్ వాల్యూ అనేది 0 అయింది. ఇప్పుడు 0ని తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0³ ప్లస్ 3 ఇంటూ 0² ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. ఓకే, 0 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసిన ఏమొస్తుంది, 0. సేమ్ 0 ప్లస్ 3 0s are 0 ప్లస్ 1. రిమైండర్ ఎంత వచ్చిందన్న, 1 వచ్చింది. ఓకే, సో 1 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, నాట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ పై. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటే x³ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1. ఓకేనా, నెక్స్ట్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ x plus pi is minus pi. Okay, so same way x plus pi is equal to 0, that means x is equal to minus pi. Okay, so ఇప్పుడు f of minus pi is equal to minus pi whole cube plus 3 into minus pi whole square plus 3 into minus pi plus 1. ఓకే, సో సింబల్స్ చూడండి. మైనస్ అనేది 3 టైమ్స్ ఉంటే ఏమొస్తుంది, ఇందా చూసాం కదా, మైనస్ అనేది 3 టైమ్స్ ఉంటే మైనస్ వస్తుంది. సో మైనస్ π³
ఇక్కడ మైనస్ అనే 2 టైమ్స్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 3π². సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3π ప్లస్ 1. సో దీంట్లో సింప్లిఫికేషన్ చేయడానికి ఇంకేమీ లేదు. ఓకేనా, అంటే దీని నుంచి ఏమవుతుంది, ఫ్యాక్టర్ కాదు అని. ఓకేనా, f(x) x ప్లస్ పై అనేది దీనికి ఫ్యాక్టర్ కాదు అని. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ చూడండి. సో ఫిఫ్త్ దాంట్లో చూడండి, 0 ఆఫ్ ద పోలామియల్ ఏంటి, 5 + 2x ఇచ్చారు. ఓకే, సో అంటే ఏం చేస్తాము, 5 + 2x = 0కి ఈక్వల్ చేస్తాం. సో దీని నుంచి 2x +5 RHSకి వెళ్తే -5 అవుతుంది. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, RHSకి వెళ్తే -5/2. ఓకే, సో ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే f(-5/2) -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 × -5/2 ప్లస్ 3 × -5/2 ప్లస్ 1. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, సో 5³ 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. చూడండి, న్యూమరేటర్ ఏముంది, -5 × -5 × -5. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 5s are 25, 25 5s are 125. ఓకే, సో -125 బై 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. సో ఇక్కడ -² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 × 5 5s are 25 బై 2 2s are 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 5s are 15 బై 2 ప్లస్ 1. ఓకేనా, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. -125/8 ప్లస్ 25 × 3 ఉంది కదా, సో 75/4 -15/2 ప్లస్ 1. ఇప్పుడు 8కి 4కి 2కి ఎల్సిఎం చేద్దాం. ఇందాక చేసాం కదా, ఎంత వచ్చింది ఎల్సిఎం, 8 వస్తుంది. ఓకే, సో 8 టేబుల్ 8 1 టైం పోతుంది కాబట్టి -125 × 1 ప్లస్ 75 × 4 టేబుల్లో 8 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 మైనస్ 15 × 2 టేబుల్లో 8 4 టైమ్స్ పోతుంది × 4 ప్లస్ 1 × కింద డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. ఓకే, సో 1 టేబుల్లో 8 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. -125 × 1 ఈజ్ -125 ప్లస్ 75 2s are 150 మైనస్ 15 4s are 60 ప్లస్ 1 8s are 8/8. ఓకే, సో ఇప్పుడు మైనస్ ఉన్నవి 2 ఎడిషన్ చేయండి, ప్లస్ ఉన్నవి 2 ఎడిషన్ చేయండి. ఓకే, సో -125 -60 ఎడిషన్ చేస్తే 5 8 1 -185. ఓకేనా, నెక్స్ట్ 150 + 8 ఎంత, 158 అవుతుంది. సో -185 ప్లస్ 158/8. ఓకే, సో ఇప్పుడు చూడండి, బిగ్గర్లోంచి స్మాలర్ని తీసేయాలి కదా. సో -185 నుంచి 158ని తీసేస్తే ఎంత వస్తుంది, 7 and 2. ఈ రెండిట్లో బిగ్గర్ 185 కాబట్టి దీని ముందు సింబల్ వేస్తాం. సో -27/8 వచ్చింది. ఓకేనా, అంటే 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా కూడా ఏమవుతుంది, 5 + 2x అనేది నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x) అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సో సెకండ్ వన్ చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ x³ - px² + 6x - p ఈజ్ డివైడెడ్ బై x - p. ఓకే, సేమ్ ఫస్ట్ రోమల్లో ఉన్న సమ్ లాగే ఇచ్చారు, సెకండ్ ఇది కూడా, కాకపోతే ఇక్కడ pలో ఇచ్చారు. ఓకే, సో ఒకసారి చేద్దాం చూడండి. సో ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకోవాలి, f(x) కదా. సో గివెన్ f(x) = x³ - px² plus 6x minus p. Okay, so the 0 of the polynomial x minus p is p. ఓకే, సో ఎలాగో తెలుసు కదా, x minus p is equal to 0 అంటే x అనేది -p RHSకి వస్తే +p అవుతుంది. ఓకే, సో ఇప్పుడు pని సబ్స్టిట్యూట్ చేయండి. f of p is equal to p³ minus p into p² plus 6 into p minus p.
So p cube plus into minus minus, p square into p is p cube plus 6 into p 6p minus p plus p cube minus p cube cancel. 6pలో నుంచి 1p తీసేస్తే ఎంత 5p. సో రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ 5p వచ్చింది కాబట్టి x మైనస్ p అనేది నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 3. డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద పోలినామియల్స్? స్టేట్ రీజన్. ఓకే, సేమ్ ఇది కూడా సేమ్ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేసినట్టే అనమాట ఇక్కడ దాకా. నెక్స్ట్ ఏమంటున్నారంటే డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద పోలినామియల్? స్టేట్ రీజన్. ఇది ఎగ్జాక్ట్గా పోలినామియల్ని డివైడ్ చేస్తుందా? ఒకవేళ చేస్తే రీజన్ ఇవ్వండి, చేయకపోయిన రీజన్ అనేది ఇవ్వండి అంటున్నారు. ఓకే, సో ఈ సమ్ చూడండి. సో థర్డ్ వన్, గివెన్ f of x is equal to f of x ఏమి ఇచ్చారు మనకి 2x స్క్వేర్ minus 3x plus 5. Okay, so the zero of the polynomial 2x minus 3 is 3/2. ఓకే, అంటే ఏం చేస్తాము 2x minus 3ని 0కి ఈక్వల్ చేస్తాము. సో 2x ఈజ్ ఈక్వల్ టు -3 RHSకి వెళ్తే +3, 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHSకి వస్తే డివైడ్ చేస్తుంది. సో 3/2. ఓకే, సో ఇప్పుడు 3/2ని f of xలో సబ్స్టిట్యూట్ చేయండి. f of 3/2 ఈజ్ ఈక్వల్ టు 2 into 3/2 హోల్ స్క్వేర్ minus 3 into 3/2 plus 5. ఓకే, సో 2 into 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 3s are 9 by 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2s are 4 మైనస్ 3ని మల్టిప్లై చేయండి 3 3s are 9/2 ప్లస్ 5. ఓకే, సో ఇక 2తో క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 2 1s and 2 2s are 4, 9 1s are 9/2 minus 9/2 plus 5. ఓకే, సో ప్లస్ 9/2 minus 9/2 get cancelled. వాట్ ఈస్ ద రిమైనింగ్ 5. ఓకే, సో ఇప్పుడు మనకి రిమైండర్ ఏమొచ్చింది 5 వచ్చింది. సో ఇది ఫ్యాక్టర్ ఆఫ్ ఏ పోలినామియల్ అవుతుందా కాదా చెప్పాలి మనం. ఓకే, సో అందుకని మనం ఇప్పుడు ఏం రాస్తామంటే రిమైండర్ ఈజ్ 5. సో 2x minus 3 is not exactly divided the polynomial (2x square minus 3x plus 5). సో రిమైండర్ 5 వచ్చింది కాబట్టి ఈ పోలినామియల్ని 2x minus 3 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు అని. ఓకే, సో ఇప్పుడుతో 3 సమ్స్ అయిపోయినాయి. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.